ఈ రోజున నేటి వైశిష్యంలో భాగంగా మనం వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ముఖ్యంగా ఈ రోజున శివరాత్రి. శివరాత్రి యొక్క ప్రాముఖ్యతని ఇక్కడ చెప్పుకునేటప్పుడు ఏమిటంటే మనం ఎప్పుడు వింటూ ఉంటాం ఒక మాట, జన్మానికో శివరాత్రి అన్నమాట అందరం వింటాం. అంటే జన్మలో ఒకసారైనా శివరాత్రి వ్రతాన్ని చేసుకున్నట్లయితే వ్యక్తికి అన్ని విధాలా అభివృద్ధి ఉంటుంది అన్న విధానంలో ఆ మాట వచ్చి ఉండుండొచ్చు. అయితే శివరాత్రి నాడు చేసే పూజా విధానంలో చాలా రకాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే మొట్టమొదటిది అహోరాత్ర పూజ అని చెప్పి ఒకటి చెప్తారు. అహోరాత్ర పూజ అంటే ఏంటంటే ఈ రోజున సూర్యోదయం అంటే ఈ శివరాత్రి నాడు సూర్యోదయం నుంచి మర్నాటి సూర్యోదయం దాకా ఉండే సమయాన్ని మనం 24 hours 24 గంటల సమయంలోనూ కూడా మనం శివుడికి సంబంధించిన పూజా కార్యక్రమాలు చేయడం, దానివల్ల వ్యక్తికి నిరంతర సమగ్ర సాధన అనేది ఏర్పడి ఆ పూజ వల్ల అతనికి అన్ని విధాల ముందుకు వెళ్ళడం అనేది ఒకటి, అదొక పద్ధతి. తర్వాత అహోరాత్ర పూజ చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే అష్టకాల పూజ అని ఇంకోటి చేస్తారు. అష్టకాల పూజ విధానం ఏంటంటే ప్రతి జాముకి కూడా శివుడికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది అది ఇంకొక పద్ధతి. ఈ రెండు కాకుండా ఒక మూడో పద్ధతి కూడా ఉంది. శివరాత్రి నాడు ఏం చేస్తారంటే 4 సమయాల్లో అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి 4 సందర్భాల్లో కూడా శివుడికి సంబంధించిన అభిషేకాలు, అలాగే 1,00,000 బిల్వపత్రాలతో పూజ చేయడం అనేది, ఇలాంటివన్నీ చేయడం అనేది చేస్తూ ఉంటారు. అంటే ఎలా చేసినా కూడా కొందరు ఇవన్నీ చేయలేకపోయినా కొందరు కేవలం శివుడి మీద భక్తితో ఆయనకి, కొందరు ఉపవాస రూపంలో ఉండడం, పూజలు చేసుకోవడం, ఇవన్నీ విధానాలు ఈ రకంగా ఉన్నప్పటికీ కూడా శివుడిని అందరూ ఎందుకు పూజ చేస్తారు అంటే ప్రత్యేకంగా ఆరోగ్యాన్ని భాస్కరుడు ఇచ్చినట్టే ఐశ్వర్యాన్ని శివుడిస్తాడు. అంటే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత అన్నమాట ఒకటి అంటారు. అలాగే గండదోషాలని నిర్మూలించగలిగింది కూడా ఈశ్వరుడే అని చెప్పంటారు. ఆరోగ్యం, ఐశ్వర్యం, గండదోషాలని నివారించడం అన్నీ కూడా ఈశ్వరుడి యొక్క చేతిలోనే ఉంటాయి. కాబట్టి ఆయన అణువు నుంచి పరమాత్మ స్వభావం దాకా అన్నీ కూడా శివుడి యొక్క లీలలే. కాబట్టి అందరూ కూడా ఆయన చాలా చక్కగా పూజిస్తూ ముందుకు పెడతారు. శివరాత్రి నాడనే కాదు, మామూలు రోజుల్లో కూడా. అయితే ఈ రోజున విశేషంలో మనం చెప్పినప్పుడు ఏంటంటే శివుణ్ణి పూజించటం వల్ల ఆరోగ్యం లభిస్తుంది అన్నది కూడా ఒకటి. ఎవరిని? వైద్యనాథుణ్ణి పూజ చేయడం వల్ల ఆరోగ్యం, మహాకాలుణ్ణి పూజ చేయడం వల్ల వ్యక్తికి అపమృత్యు దోషాలు తొలగిపోవడం అనేది కూడా మనం ఈశ్వరుని చూసి తెలుసుకుంటాం. అయితే దీంతోపాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే శివ పరివారం అని చెప్పి మనందరికీ తెలుసు. శివ పరివారాన్ని కూడా నిత్యం పూజ చేయడం వల్ల, ముఖ్యంగా ఈ యొక్క శివరాత్రి నాడు పూజ చేయడం వల్ల మనకి ఏం లభ్యమవుతుందంటే ఈశ్వరుని పూజించడం వల్ల ఐశ్వర్యం అభివృద్ధి చెంది, గండదోషాలు నివారించబడి, ఆరోగ్యం సమకూర్చబడి, ఐశ్వర్యం ఎలాగైతే వస్తుందో అలాగే ఈశ్వరుడికి సంబంధించిన మనకి అన్నపూర్ణ దేవిని మనం గనక పూజ చేసినట్లయితే ఆవిడ వల్ల మనకి లభించేది ఏంటంటే ఆహారం అనేది లభిస్తుంది. అలాగే గంగని పూజించటం వల్ల పుణ్యం అనేది లభ్యమవుతుంది. ఇంకా ఈ యొక్క విఘ్నేశ్వరుని పూజించడం వల్ల ఏం లభిస్తుందంటే ప్రతి విషయంలోనూ ఎదురవుతున్న విఘ్నాలని అధిగమిస్తూ వ్యక్తి ముందుకెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే లౌకిక అలౌకిక విషయాల మధ్య సమన్వయాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళే పరిజ్ఞానం అనేది లభిస్తుంది. ఇక అన్నిటికంటే మనకి ఈ యొక్క నందీశ్వరుని పూజ చేయడం వల్ల ఏం లభిస్తుంది అంటే వ్యక్తికి చక్కటి భక్తి భావన. అంటే ఈ ప్రపంచంలో ఏదన్నా సాధించాలి అన్న వ్యక్తికి వినయం కావాలి, వినయంతో పాటు భక్తి కావాలి. ఆ వినయం, భక్తి ఎప్పుడైతే చూపిస్తారో ఆ గౌరవం అనేది పెంపొందించబడుతుంది వ్యక్తిలోనూ అవతల వ్యక్తిలో కూడా. కాబట్టి భక్తితోనే ఏదైనా సాధించుకోగలం. కాబట్టి ఈ యొక్క నందీశ్వరుడి పూజ వల్ల మనకి ఈ భక్తి అనేది వ్యక్తికి సాధించుకోగలుగుతాడు. కాబట్టి శివ పరివారం మొత్తం వీళ్ళందరినీ కొలవడం వల్ల వ్యక్తికి ఈ రకమైన నిత్య జీవితంలో అవసరమైన విషయాలన్నీ కూడా ఆహారం, పుణ్యం, భక్తి, లౌకిక అలౌకిక విషయాల సమన్వయం, విఘ్నాలను నిర్మూలిస్తూ ముందుకు వెళ్ళడం, అలాగే ఐశ్వర్యం, ఆరోగ్యం అన్నీ కూడా ఉంటాయన్నది మనం దీన్ని బట్టి తెలుసుకుంటాం. ఇది మాత్రమే కాకుండా శివుడి విషయంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయన్ని దేవతలు, దానవులు అంటే రాక్షసులు, దేవతలు కూడా వాళ్ళందరి చేత పూజించబడే ఏకైక దైవంగా, ఒక ప్రముఖ దైవంగా కూడా ఇన్ని మనం ఈశ్వరుని చెప్తాం. అయితే ఈశ్వరుడికి సంబంధించిన మరొక విషయంలో శనికి ఈశ్వరుడికి మధ్య ఒకసారి శనీశ్వరుడికి శంకరుడికి ఇద్దరి మధ్య ఒక చిన్న విషయం జరుగుతుందన్నమాట ఒకానొకప్పుడు. అప్పుడు ఏమిటంటే ఈశ్వరుడు ఏమంటాడంటే శనీశ్వరుడి దగ్గర, నువ్వు అందరినీ పట్టుకుంటావు కదా,
నన్ను కూడా పట్టుకో చూద్దామనంటే, అయ్యో మీ అంతటి వారితో నాకు ఎందుకంటే ఈ ఘర్షణ, అలా వద్దు అంటారు ఆయన. అంటే అలా కాదు, నాకు కూడా తెలుసుకోవాలనుంది, నువ్వు పట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాను నేను అని చెప్పి అని, సరే ఏ టైంలో పట్టుకోబోతున్నావు చెప్పు అని చెప్పి ముందరే తెలుసుకొని ఆయన వెళ్ళిపోయి ఒక చోట దాక్కోవడం జరుగుతుంది. చెట్టు తొర్ర లాంటి దాంట్లో ఉండిపోతాడు. సమయం అయిపోయిన తర్వాత బయటకు వస్తాడు అనమాట ఈశ్వరుడు. రాగానే శనీశ్వరుడితో, చూసావా నువ్వు నన్ను పట్టుకోలేకపోయావు, నేను వెళ్ళి దాక్కున్నాను చూసావు కదా అని అడిగితే, అప్పుడు శనీశ్వరుడు ఏమంటాడంటే, కాదు అది నా మహిమే, అందుకనే కదా మీరు వెళ్ళి ఎక్కడో ఉండవలసిన మీరు వెళ్ళి చెట్టు దొరలో ఆ సమయం అంతా దాక్కున్నారు అంటే మరి నా యొక్క దానివల్లే కదా ఇది జరిగిందంటే, అప్పుడు ఈశ్వరుడు సరే అని ఏం చేస్తాడంటే ఆయన ఈ యొక్క శనీశ్వరుడికి ఒక వరం ఇస్తాడు. ఏమిటంటే అది ఎవరికైతే శని దోషాలు అంటే అష్టమ శని దోషం, అలాగే అర్ధాష్టమ శని దోషం, ఏలినాటి శని దోషాలు, జన్మతః నడిచే దశల్లో కానీ అంతర్దశల్లో కానీ శని మహాదశల్లో కానీ శని ఎక్కడన్నా ఇబ్బంది పెట్టే ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యక్తి జాతకరీత్యా గోచార రీత్యా అలాంటి సందర్భాల్లో వ్యక్తికి ఏ రకమైన సమస్యలు ఎదురవుతున్నా శివుడికి సంబంధించిన పూజలు చేయడం వల్ల, అంటే శివుడిని నువ్వులతో పూజ చేసి ఇవన్నీ చేయడం వల్ల వ్యక్తికి ఆ రకమైన ఇబ్బందిని చాలా వరకు తగ్గించడానికి ఆస్కారం ఉండేట్టుగా ఆయనకు ఒక చక్కటి వరాన్ని ఇస్తాడు. ఇది ఒకటి మనం ఇందులో తెలుసుకుంటాం. అంటే ఎందుకు ప్రత్యేకంగా శని దోషాలు ఉండేవాళ్ళు ఈ రకంగా శివుణ్ణి ఎందుకు పూజ చేస్తారంటే, అపమృత్యు దోషాలని అధిగమించడానికి, ఇబ్బందుల్లోంచి బయటికి రావడానికి, మానసిక వికాసానికి, డిప్రెషన్లోంచి బయటికి, ఇలా చాలా రకాలు. అంటే ఒక్కొక్కళ్ళకి శని దోషాలు ఏ రకంగా ఉంటాయి వాటినన్నింటినీ అధిగమించడానికి ఈ పూజా విధానం అన్నట్టుగా ఒకటి. అందుకని శంకరుని పూజ చేస్తారు. ఇక ఇంకో రకంగా తీసుకున్నట్లయితే అసలు ఈ యొక్క శివరాత్రి అనే కథ యొక్క విధానాన్ని కూడా మనం తెలుసుకోదలుచుకుంటే, ఒకానొకప్పుడు బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి మధ్య వాగ్వాదం జరుగుతుంది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాళ్ళిద్దరూ అనుకుంటున్న సమయంలో వాళ్ళిద్దరి మధ్య కూడా ఈశ్వరుడు లింగోద్భవం జరిగి ఆయన ఒక జ్యోతిగా ప్రకాశించి, మీ ఇద్దరిలో ఎవరు గొప్ప అనేది నేను నిర్ణయిస్తాను, నాకు తుది మొదలు ఎక్కడుందో నా గురించి మీరు వెళ్ళి చూసి ఎవరైతే ముందు వచ్చి చెప్తారో వాళ్ళు గొప్ప అని చెప్పి నేను నిర్ణయిస్తాను అన్నట్టుగా ఆయన అంటారు. అనగానే తన యొక్క హంసవాహనాన్ని ఎక్కి పైకి వెళ్ళి ఎగురుతాడనమాట బ్రహ్మదేవుడు చూడ్డానికి పైకి. అలాగే వరాహ అవతారంలో విష్ణుమూర్తి భూమిలోకి పెడతాడు. అంటే ఎక్కడ తుది మొదలు తెలుసుకోవాలి కదా, ఎవరు ముందు తెలుసుకుంటారు అన్న విషయంలో. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే అరుణాచలం అనే విషయంలో మనందరం కూడా చాలా ప్రాముఖ్యత పొందిన ప్రదేశం. అక్కడ ముందు ఈ యొక్క జ్యోతిర్మయంగా ఫస్ట్ మనకి ఈ యొక్క కృతయుగంలో జ్యోతిర్మయంగా, అలాగే త్రేతాయుగం వచ్చేటప్పటికి అది చక్కటి యొక్క స్వర్ణమయంగా, ఆ తర్వాత ద్వాపరయుగం వచ్చేటప్పటికి అది రజితమయంగా, తర్వాత ఇంకిప్పుడు అది చివరికి అది ఒక మృత్తికామయంగా ఆ యొక్క లింగం అనేది ఉండడం అనేది జరుగుతుంది అని చెప్తారనమాట. అయితే ఇలా వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఎంత దూరం వెళ్ళగా బ్రహ్మదేవుడికి కొంత దూరం వెళ్ళాక ఒక చక్కటి మొగలిపువ్వు పైనుంచి కింద పడుతున్నట్టుగా కనబడుతూ ఉంటుంది, ఎక్కడి నుంచో వస్తూ ఉంటుంది. వెంటనే ఈయన వెళ్ళి అడుగుతాడనమాట బ్రహ్మదేవుడు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, నేను శివలింగం దగ్గర నుంచి. ఎప్పటి నుంచి వస్తున్నావు అంటే, ఎన్నో సంవత్సరాల నుంచి నేను వస్తున్నాను, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో అలా పడుతూ వస్తున్నాను. అవునా, అయితే నాకు ఒక చిన్న సహాయం చెయ్యి, నేను చూసినట్టుగా శివుడి యొక్క పై ప్రదేశాన్ని చూసినట్టుగా నాకు నువ్వు సాక్ష్యం ఇమ్మని అడుగుతాడు ఆయన. అడిగితే సరే అంటుంది మొగలిపువ్వు. అన్నాక ఒకరి సాక్ష్యం పనికిరాదు కాబట్టి ఒకరికి ఇద్దరు చెప్పాలి కాబట్టి ఏం చేస్తే బాగుంటుందని చూస్తుంటే ఆ పక్కన ఒక ఆవు మేత మేస్తూ కనబడుతుంది. ఆవుని చూడంగానే ఏమంటే ఆవు దగ్గరికి వెళ్ళి, నువ్వు నేను చూసినట్టు సాక్ష్యం చెప్తావా అని అడిగితే సరే అంటుంది ఆవు. అన్నాక ఆవుని మొగలిపువ్వుని పట్టుకొని ఈయన ఈ శంకరుడి దగ్గరికి వచ్చి, నేను చూశాను, వీళ్ళిద్దరు సాక్ష్యం అని చెప్తాడు ఆయన. చెప్తే వెంటనే అక్కడే ఉండే విష్ణుమూర్తి ఆవు వైపు చూసి, నువ్వు చూసావా నిజమేనా అని అడిగితే అది తోకతో అంటే నేను చూడలేదు అన్నట్టుగా తోక ఇలా చెప్తుందన్నమాట. ఆ విషయాన్ని గ్రహించిన తర్వాత శంకరుడికి విషయం అంతా అర్థమైపోతుంది. ఆయన ఏం చేస్తాడంటే, ఇక్కడ జరిగింది ఏంటో ఆయనకు అర్థమైంది కాబట్టి అయితే అని బ్రహ్మదేవుడికి శాపం పెట్టి, నీకు దేవాలయాలు ఉండకూడదు అన్నట్టుగా, అంటే అలా ఆయనకి. అలాగే ఇక ఆవు దగ్గరికి వచ్చేటప్పటికి, నువ్వు అబద్ధం ఆడావు కాబట్టి నీ ముఖము పూజకి అర్హత లేకుండా తోక భాగం మాత్రమే పూజకి అర్హత ఉన్నట్టుగా రెండోది చెప్తాడు. ఇక ఈ మొగలిపువ్వు పూజకి పనికిరాదని చెప్పి ఆయన చెప్తాడు. అయితే విష్ణుమూర్తికి మాత్రం తనతో సమానంగా పూజలు అందుకునే వైనాన్ని, సమానత్వాన్ని ఆయన ప్రకటిస్తాడని చెప్తారనమాట. ఇది పురాణ గాథ, అంటే ఈ యొక్క అరుణాచలం. అలాగే స్మరణే అరుణాచలే, ఒక్కసారి అరుణాచలాన్ని స్మరించుకున్న 5 కోట్ల సార్లు స్మరించుకున్న పుణ్యం అనేది లభిస్తుంది వ్యక్తికి. శంకరుడి గురించి ఆలోచించిన, అలాగే ఆయన సంబంధించిన మారేడులకు సంబంధించిన విషయాన్ని తీసుకున్న, మారేడు చాలా విశిష్టత కలిగిన ఒక మొక్కగా చెప్తారు. మారేడు ఆకు వల్ల అది లక్ష్మీ స్వరూపంగా చెప్తారు. మారేడు దళాలతో ఆయన పూజ చేస్తారు.
అది విషవాయువుల్ని హరిస్తుంది, వాతావరణ కాలుష్యాలను నిరోధిస్తుంది, ఓజోన్ పొర వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమిస్తుంది. అలాగే ఇప్పుడు పాము కాటుకు కూడా విరుగుడు అనేది దాని నుంచి కనుక్కుంటున్నారు ఆధునిక శాస్త్రజ్ఞులు అన్నట్టుగా కూడా చెప్తారనమాట. అంత విశిష్టత ఈ మారేడు దళం. అలాగే ఈ యొక్క శివుణ్ణి లింగాకారంలో ఉంటుంది. అలాగే పంచభూతతత్వం ఆయనకి అలా చెప్తారు. అలాగే సూర్యుడు, చంద్రుడు పంచభూతత్వం, దాంతోపాటుగా యజమాని అన్నీ కలిపి అష్టమూర్తి తత్వంగా ఆయన చెప్తారు. ఆయనకి ఈ రోజున చేసే ఈ యొక్క పూజలో ఎక్కువ అభిషేకాలు చేస్తారు. శివుడు అభిషేక ప్రియుడు కూడా కాబట్టి అభిషేకాల వల్ల చేసిన నీరు అది మేఘాలుగా మారి వర్షించి భూమండలాన్ని అంతటికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా చెప్తూ పోతే శివరాత్రికి సంబంధించి ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఉపవాసం, దేవుడికి సమీపంగా ఉండడం, పురాణ కాలక్షేపం చేయడం, శివుడికి సంబంధించిన దేవాలయ సందర్శన, శివుడికి సంబంధించిన విషయాలు ఎన్నో వినడం అనేది ఎన్నెన్నో గొప్పగా చెప్తారు. కాబట్టి మరొక్కసారి అందరికీ కూడా శివరాత్రి పండుగ సందర్భంగా నమస్కారం. ఇది